జనసేన 24 సీట్లకి ఒప్పుకోవడం, అదే అడిగానని పవన్ కళ్యాణ్ ప్రకటించడం ద్వారా కార్యకర్తల్ని ఆవేశపడకుండా, ఆగ్రహం రానియకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ తర్వాతన 21 స్థానాలకి పరిమితం చేసుకుని 3 భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం ద్వారా త్యాగం చేసినట్టుగానే కార్యకర్తలకి చూపించగలిగారు. కాకపోతే ఆ తర్వాత అందులో దాదాపు 10 స్థానాలు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం ద్వారా దానికి సమాధానం ఏంటంటే, గెలిపే మన లక్ష్యం, జగన్ ఓడించడమే మన లక్ష్యం కాబట్టి అందుకోసం కష్టపడతాను, దీని వెనకాల నా వ్యూహం ఉంది గమనించమన్నారు. అట్లాగే వెళ్ళిపోయింది. అయితే అప్పటి నుంచి ప్రారంభమైనటువంటిది, అంటే ఎన్నో ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు క్రమంగా బయటకు పోతున్నారు, పార్టీని మారుతున్నారు. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకి పోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎలాగా వీళ్ళు ట్రోల్ చేస్తున్నారంటే, మీకు కష్టమైతే నష్టమైతే సైలెంట్గా ఉండాలి, కానీ వెళ్ళి మీరు వైసీపీలో చేరుతున్నారంటే జగన్ కోవట్లే ఇంతకాలం పార్టీలో ఉన్నారు, మీ బతుకులు ఎట్లాగా అంటూ వీళ్ళు తిట్టిపోస్తున్నారు. అయితే ఏం పట్టించుకోకుండా ఫస్ట్ టైం పూర్తి స్థాయిలో ఒక బలమైనటువంటి నాయకులు బొలిశెట్టి శ్రీనివాసు, తర్వాత కందుల దుర్గేషు, తర్వాత పోతిన మహేష్, ఇలా ముగ్గురు కొంచెం స్ట్రాంగ్ వాయిస్ ఉన్నటువంటి వాళ్ళు, సొమ్ములతో సహా అన్నీ ఉన్నటువంటి వాళ్ళు. అందులో పోతిన మహేష్ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడడం ప్రారంభించాక ఇక కొత్తగా తను రాజీనామా చేయటం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మరికొంతమంది బయటకు వస్తున్నట్టున్నారు. కైకలూరు టికెట్ ఆశించబడ్డ భంగపడ్డ బివి రావు ఇప్పుడు తాజాగా గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయారు. 5 ఏళ్ళు కైకలూరులో పార్టీకి సీటు కోసం అనుకున్నారు. తీరా చూస్తే కామినేనికి వచ్చినటువంటి మధ్యలో తను రాజీనామాను ప్రకటించడం అన్నట్టు మరొక అంశం.